దేవుని హస్తం అతని మీద ఎలా ఉంది అంటే, మొట్టమొదటిగా మనం చూస్తే 12వ అధ్యాయం 7వ అధ్యాయం 12వ వచనంలో 12-13 చూస్తే, ఎజ్రా 7:12-13. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రం శాస్త్రియు యాచకుడైన ఎజ్రాకు క్షేమమో. దేవునికి స్తోత్రం. రాజు రాస్తున్నాడండి ఉత్తరం. ఇదిగో ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి అయినటువంటి ఎజ్రా, నీకు క్షేమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు అంటున్నా నీకు క్షేమం. నువ్వు మామూలు వ్యక్తి కాదు. ఆకాశమందలి దేవుడైనటువంటి యెహోవా ఎంత నీవు యాజకుడుగా ఉన్నావు, ప్రావీణ్యత కలిగిన వాడుగా ఉన్నావు, భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నావు కనుక నీకు క్షేమం. శత్రువుల హృదయంలో కూడా కృపను పుట్టించగలిగినటువంటి వ్యక్తిత్వం దేవునికి ఉంది. దేవుడు నీ పక్షమైతే శత్రువు కూడా నీకేమైపోతాడు? మిత్రుడైపోతాడు. కాబట్టి దేవుని హస్తం ఇతనికి తోడుగా ఉన్నందువలన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే, రాజు కూడా ఈ యొక్క ఎజ్రాను చూసి ఆయన ఏమంటాడు? నీకు క్షేమమగునుగాక. దేవునికి స్తోత్రం. అంటే రాజు హృదయంలో ఏంటంటే ఎజ్రాకి అన్ని విధాల క్షేమ సమాచారం, క్షేమం కలగాలి అని ఒక ఆకాంక్ష. మనము దేవుని ధర్మశాస్త్రం అనేది మన హృదయంలోకి వచ్చేసినట్లయితే మన జీవితం మీద దేవునికి ఒక అక్కర వస్తుంది. దేవుడు మనల్ని ఎలా మారుస్తాడంటే, మనం అన్నిటినీ మనకు ఫేవర్గా మారుస్తాడు, మనకు అనుకూలంగా మార్చేస్తూ ఉంటాయి. మా అమ్మాయి చెప్పింది, నిజంగా మేమంతా భయపడిపోయాను. నేను ఒక రోజు అయితే అక్కడ అన్ని తీగలన్నీ కట్ అయిపోయింది. ఆ తీగలన్నీ కట్ అయిపోయిన చోట ఈమె రోజు ఉదయాన్నే లేచి వెళ్ళి అక్కడ అన్ని పనులు చేస్తాం. కరెంటు తీగలవి కానీ చాలా కాలంగా అట్లాగే ఉండింది. కానీ ఏ రోజు హాని కలగదు. కారణం ఏంటంటే దేవుని కృప ఆ మీద ఉంది. కాదండి, చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఈరోజు నుండి కాదు, చిన్నప్పటి నుండి అసలు ఆమె పెద్ద పెద్ద ప్రమాదాల్లో ఎదుర్కొంటుంది. కానీ దేవుడు దాన్ని చాలా తేలిగ్గా తప్పిస్తాడు. ఒకసారి చిన్న పాప 2 సంవత్సరాల లోపు వయసు, మేము ఏటి అగ్రహారంలో ఉన్నాం, ఒక అద్దిల్లు. వాళ్ళు ఈ కుమార్ పంప్స్ ఇట్లా తిరిగేవి చక్రం ఉంటుంది కదా, మోటార్ వేస్తే అవి తిరుగుతా బయట ఉంటుంది. ఇవి తెలియకుండా వెళ్ళి రన్నింగ్లో ఉన్నటువంటి మోటార్ను పట్టేసుకుంది. చిన్న ఇక దాన్ని పట్టేసుకుంది. అది తిరుగుతూ ఉంది, తిరుగుతూ ఉంది. దాన్ని పట్టేసుకుంటూ ఉంది. ఈ బట్టలన్నీ కూడా తుంపర్లు అయిపోయి, ఈమె గబాన్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోటార్ ఆపేసింది. అది ఊర్సుకుపోయేది. ఇక్కడంతా కొంచెం అట్లా స్కిన్ కొంచెం కలర్ మారింది, బట్టలు తుంపర్లు అయిపోయాయి. కానీ ఆమెకేమి హాని, ఆ చేతులు గీతులు లోపల పెట్టేసి ఉంటే మా జీవితకాలం అంతా అది ఒక వేదనగా మారేది. కాబట్టి ఎంత సురక్షితంగా దేవుడు కాపాడాడో. ఒకసారి మాకు ఎల్ఎంఎల్ స్కూటర్ ఉండేది. అప్పుడు ఈ స్కూటర్ని వెళ్ళి మీద పడేసుకుంది. ఆమె కింద పడేసింది, కానీ ఆ మధ్యలో అట్లా బయటకు వచ్చేసి క్షేమంగా బయటకు వచ్చి. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా కాపాడి. కారణం ఏమిటి అంటే దేవుని హస్తము
తోడుగా ఉండడం. దేవుని హస్తం తోడుగా ఉన్నందువల్ల ఈరోజు మేము బతికున్నామంటే దేవుని యొక్క కటాక్షం, ఆయన హస్తం తోడుగా ఉంది. కాబట్టి ఎజ్రాకు తోడుగా దేవుని హస్తం ఉన్నందువల్ల రాజు ఇతనికి పేవర్గా మారిపోయాడు. తర్వాత 14వ వచనం నుండి చదువుదాం. ఏడో అధ్యాయం 14వ వచనం. అమ్మ చదువు. ఆమేన్. కాబట్టి దేవాలయం కట్టబడింది. ఆ దేవాలయంలో వీరు వెళ్ళి దేవుని పునఃప్రతిష్ఠించాలి. దేవుని వాక్యం అక్కడ విత్తబడాలి. దేవునికి బలియాగములు అర్పించాలి. కాబట్టి ఆ దేవుని మందిరంలో ఆ రోజుల్లో జరిగేటువంటి బలులు ఒక రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు. యెరూషలేము దేవాలయంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరపాలంటే రోజు కోట్లలో ఖర్చు పెట్టాలంట. అంత విపరీతమైనటువంటి ఖర్చు. కానీ ఇప్పుడు ఆయన బయలుదేరుతుంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వెండి బంగారు సమస్తం తీసుకొచ్చి ఇచ్చేటువంటి వాతావరణం, మంత్రులేమి ప్రధానులేమి గొప్పవాళ్ళేమి వాళ్ళంతా తీసుకొచ్చి వెండి బంగారములన్నీ తీసుకొస్తున్నారు. కారణం ఆ దేవుని మందిరంలో ఆరాధన జరగాలి. దేవుని మందిరం దేవునికి మహిమకరంగా మార్చబడాలి. కాబట్టి దేవుని హస్తం తోడుగా ఉన్నందువలన మనుష్యులకి భూమి మీద ఉన్న విలువైన శ్రేష్టమైన ఆశీర్వాదం వెతుక్కుంటూ వస్తుంది. కొంతమంది ఇప్పుడు ఏమి కావాలన్నా దొరకదు. వినుకొండలో పాస్టర్ అమ్మ గారు చెప్పేవాడు, అయ్యా వినుకొండలో చాలామంది పాస్టర్లు వస్తారు, ఎత్తుక్కొని వెళ్ళినా చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ దొరకవు. మీరు వస్తున్నారంటే రెడీగా ఉడుకుతూ ఉంటుంది. ఏంటండి విచిత్రమని అడిగేదాన్ని. ఆమెకు ఒక ఆశ్చర్యం. అది నేను వెళ్తానని కూడా తెలియదు వాళ్ళకి. నేను అలా వెళ్ళేవాడిని, కానీ అంత అప్పుడే రెడీగా వండుతూ ఉండే. అది ఆశ్చర్యం. వాస్తవానికి దేవుడు మనకేం కావాలో వాటిని సిద్ధపరుస్తూ ఉంటాడు. నీ అవసరం ఏంటో, నీ అక్కరేంటో. చాలామంది పరిస్థితులు చూస్తే అసలు జోబిలో డబ్బులున్నా హోటల్కి వెళ్ళినా భోజనం దొరకదు. పరిస్థితులు అలా మారిపోతాయి. మీకు ఒక మాట బైబిల్ ఎప్పుడైనా చదివారా? ఆకాశం ఇత్తడిగాను భూమి ఇనుముగాను మారిపోతుందంట. ఆకాశం ఎత్తడై భూమి ఇనుమైపోతే మన పరిస్థితి ఏంటి? తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ. భూమిలో ఆహారం పండుతుంది, ఆకాశం నుండి వర్షము కురుస్తుంది. ఆహారము, నీరు, ఆహారం రెండు భూమి ఆకాశాల వల్ల మనకు వస్తుంది. ఆకాశము కొంతమందికి ఎత్తడిగా భూమి ఇనుముగా మారిపోయిందంటే ఏమీ దొరకదు. ఇక్కడ వెండి బంగారములు ఆయన ఎత్తుక్కుంటూ ఆయన వెనకింటూ వస్తుంది. ఎందుకంటే ఆయన దేవాలయానికి వెళ్తున్నాడయ్యా, అక్కడ దేవుని నామాన్ని మహిమపరచడానికి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు కనుక వారికి కావలసినవన్నీ కూడా సమస్తము కూడా మీరు సమకూర్చండి. రాజు ఫేవర్ అయిపోయాడు. అక్కడున్న ప్రధానులు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫేవర్గా మార్చబడ్డారు. దేవుని యొక్క సేవకు కావలసినవన్నీ కూడా 7వ అధ్యాయం 18 నుండి మనం చదివితే,
దేవుని మందిర పరిచర్యకు కావలసినవన్నీ కూడా వారు కొనడానికి సిద్ధమైపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని సేవ చేసేటువంటి బిడ్డలకి దేవుడు ఎప్పుడు ఏ కొదువ చేయడు. ఆకలితో, కష్టాలతో, బాధలతో ఉన్నామండి లేదు. అది ఒక పీరియడ్ అంతే. ఆ పీరియడ్ దాటిపోయిన తర్వాత దేవుడు అన్నీ సమకూరుస్తాడు. అవి అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్ర. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. అట్లాగైతే పాస్టర్ కుప్పలు వచ్చి అది మీరు అనుకుంటున్నారు. కాదు, ఎంత వస్తే అందులో తృప్తిగా ఉంటున్నాం మేము. దేవునికి స్తోత్ర. చాలు, దేవునికి స్తోత్రం. అద్భుతం, చిన్న అద్భుతం జరిగిన నాకు చాలా సంతోషం అయిపోతుంది. చిన్న అద్భుతం జరిగిన, అది చిన్నదైనా కూడా, అది 10 రూపాయల అద్భుతమైనా కూడా మేము సంతోషిస్తాం. మేము ఈ సేవ గుంటూరులో ప్రారంభించినప్పుడు మాకు ఫస్ట్లో కానుకలు ఎంత ఇచ్చేవాళ్ళు మీకు తెలుసు? ఐడియా ఉందా? తెలీదు. 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు వారం ప్రార్థన పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిన్న స్థాయి కాదమ్మో, పెద్ద స్థాయి. 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి దాంట్లోనే మేము సమృద్ధిగా బతికాం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దేవుని యొక్క కరుణా హస్తం తోడుగా ఉంది. దేవుని హస్తం తోడుగా ఉంది కనుక వారికి కావలసినవన్నీ కూడా వారు అవే సమకూర్చబడుతూ ఉన్నాయి. అది దేవుని కార్యం. నీకు దేవుని యొక్క హస్తం తోడుగా ఉంది. వారు దాదాపు 40 రోజుల ప్రయాణం సురక్షితంగా యెరూషలేముకు వచ్చి చేరారు. వాడు బాబిలోన్ నుండి ఇక్కడికి రావడం, వెండి బంగారాలు తీసుకొస్తుంటే ఆ రోజుల్లో అడవుల్లో దారి లేని పరిస్థితుల్లో వాళ్ళు నడిచే రావాలి. దొంగలు బడి కొట్టి చంపి ఏమి చేయలా. సురక్షితమైన ప్రయాణం ఇచ్చాడు. వారికి కావలసినవన్నీ సమకూర్చాడు. రాజులు కూడా ఆయనకి ఫేవర్గా మార్చబడ్డారు. ఇవన్నీ కూడా అనుకూలంగా మార్చబడ్డానికి కారణం ఏమిటి అంటే దేవుని హస్తము వారికి తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్ర. భూమి ఇనుమైతే దున్నగలమా? భూమి ఇనుమైతే విత్తగలమా? భూమి ఇనుమైతే పండించగలమా? భూమి మీద పంటలు పండడం ఆగిపోయిందంటే మన పరిస్థితి ఏంటి కదా? కరోనా టైంలో జగన్ అయితే ఇది రైతులకి ఏ ఆటంకం ఉండకూడదు, వాళ్ళు పండించాలి, లేకపోతే పరిస్థితులు దారుణం. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండనే, వాళ్ళని ఆటంకపరచొద్దు. పంటలు రావాలి, లేకపోతే కరువు వచ్చేస్తుంది. ఒక విషయం మీకు తెలుసా? కరువు వచ్చిన తర్వాత, తెగులు వచ్చిన తర్వాత కరువు వస్తుంది. తెగులు వచ్చిన తర్వాత కరువు వస్తుంది. అది అనేక దేశాల్లో జరిగింది, అనేక రాష్ట్రాల్లో జరిగింది, కానీ ఆంధ్రాలో జరగలేదు. దేవునికి స్తోత్రం. తెగులు పోయినా కరువు రాకుండా దేవుడు ఆంధ్రాని కాపాడాడు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దేవుని భయము కలిగి, భక్తి కలిగి, దేవుని సేవకు ధారాళంగా ఇచ్చేటువంటి బిడ్డలు ఉన్నారు. ఇది కారణం. మీరు వేరేమనుకుంటున్నారా? దేవుని పరిచర్య, దేవుని భయము కలిగి, దేవుని భక్తి కలిగి, దేవుని కొరకు ధారాళంగా ఇచ్చే మంచి మనస్సు ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు కనుక కరువు వచ్చినా కూడా, తెగులు వచ్చినా కూడా కరువు రాకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి వారికి సర్వ సమృద్ధి వారికి కలిగింది. ఇంకా
మనము దేవుని హస్తం అనేది అతనికి తోడుగా ఎలా ఉంది అన్నది మనం తెలుసుకున్నాం. అంటే అందరూ ఫేవర్గా మార్చబడుతున్నారు, అందరూ సహకరిస్తూ ఉన్నారు, ఏ కీడు రాలేదు, ఏ ప్రమాదం రాలేదు, సురక్షితమైన జర్నీ వచ్చేసింది. అయితే ఈ దేవుని హస్తం ఎందుకుంది? ఎప్పుడు మనకు సేవ చేయడానికేనా? ఎప్పుడు మనకు తోడుగా ఉండి మనల్ని కడుపు నిండక తిని మనం నిద్రపోవడానికేనా? నాకు ఒకసారి చాలా బాధేస్తూ ఉంది. ఏంటంటే బాగా తిని నిద్రపోవడం అనేది అది మంచిదాన్నే అందరూ కోరుకునేది అది. కానీ ఒక సేవకునికి ఎట్లుంటుందంటే అది ఒక అలర్జీ లాగా అనిపిస్తుంది. నాకు బాధేస్తుంది. ఎవరైనా చెప్తారు, పాస్టర్ గారు ఎందుకు పైగా శ్రమ పడుతున్నారు, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అంటే ఆ మాట చెప్తే నాకు భలే బాధ వచ్చేస్తుంది. రెస్ట్ తీసుకోవడమా? మనం ఈ భూమి మీద రెస్ట్ తీసుకోవడానికి రాలా, ఇక్కడ శ్రమ పడడానికి, దేవుని కొరకు జీవించడానికి. కాబట్టి దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇస్తున్నాడు, నీకు కావలసినవన్నీ ఇస్తున్నాడు, నీ కాపుదలు ఇస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, కీడు నుండి తప్పిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. ఎందుకు? నిన్ను పోషించి సంరక్షించి కాపాడి సమృద్ధిని నీకు అనుగ్రహించి నీకు ఏ లోటు లేకుండా నీకు మేలు చేస్తూ ఉన్నాడు. ఎందుకండి? ఆయన హస్తాన్నే నీ వైపు చాపి నీకు తోడుగా ఉంచాడే. ఎందుకోసం అంటే ఎజ్రాకు ఎందుకుంది అన్నది మనం చదువుదాం. 7వ అధ్యాయం 9-10 వచనాలు చదవమా. బయలుదేరి ఉన్నందున ఆమేన్, దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఆయన దేవుడు అతనికి తోడుగా ఉన్నందువలన అతడు చేసుకున్నటువంటి పని ఏంటంటే మొట్టమొదట తన్ను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా ఇవన్నీ బాగా తిని సంతోషంగా ఉందామనా? కాదు. దేవుని ఎదుట తాను ఏ విధంగా ఆ ప్రజలను, దేవాలయాన్ని, ఆ మందిరాన్ని, అక్కడికి వచ్చేటువంటి ప్రజలను ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఆ సిద్ధపాటు తన యొక్క జీవితంలో. మనకు కూడా దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఎప్పుడు కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండదు. దేవాలయం గురించి మాట్లాడుతున్నా. దేవుని దేవాలయము భూమి మీద నిర్మించబడింది, కానీ శత్రువులు దాన్ని ఏం చేశారు? కూల్చేశారు. కానీ ఆ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరుగుతూ ఉంది ఇక్కడ. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా దేవాలయం. దేవునికి స్తోత్రం. మనం దేవాలయం. దేవుడు మనల్ని నిర్మించాడు, నిర్మాణం చేశాడు. ఎలా నిర్మించాడు? దేవాలయంగా నిర్మించాడు. కానీ శత్రువులు ఏం చేస్తున్నారు? మనల్ని కూల్చేస్తున్నారు. మరలా పునర్నిర్మించడానికి దేవుడు సేవకులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు జరుగుతున్న పరిచర్య అదే. దేవుని బిడ్డలు దేవుని చేత నింపబడి, విశ్వాసంలో నింపబడి, భక్తులుగా మార్చబడి, దేవాలయంగా మార్చబడుతున్నారు. కానీ లోకం ఏం చేస్తుంది? కూల్చివేయడానికి చూస్తుంది. ఈరోజు క్రైస్తవులు ఏమి చేసినా యేసు ప్రభుకి దెబ్బొచ్చేస్తుంది. ఏమంటున్నారు అంటే క్రైస్తవులంటే ఇదిగో ఆ దేశానికి వెళ్ళారు, ఆ దేశాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నారు. ఈ దేశానికి వచ్చారు, ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇంకో దేశానికి వెళ్ళారు, ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి క్రైస్తవులు మంచోళ్ళు కాదు. వాళ్ళు క్రైస్తవులుగా రాలా, వాళ్ళు వ్యాపారస్తులు. వారు దేశాలను దోచుకోవడానికి వచ్చారు. వాళ్ళు క్రీస్తుని గురించి సువార్త చెప్పడానికి వచ్చినటువంటి వారు కాదు. బ్రిటిష్ వాళ్ళు
వాళ్ళు అమెరికా వెళ్ళినా, వారు ఇండియాకు వచ్చినా, వారు మరో దేశానికి వెళ్ళినా వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు. వాళ్ళు సేవకులు కాదు, సువార్థికులు కాదు. కానీ అదే సమయంలో ఇంకొక టీం వచ్చింది. వాళ్ళు ఎవరంటే సువార్థికులు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? మొదట ప్రజలకు సౌకర్యం కలిగించడానికి ఆసుపత్రులు కట్టడం, స్కూళ్ళు పెట్టడం, దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయడం, సువార్త చెప్పడం, ఈ పని చేశారు. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసింది కాదు. ఇది ఎవరు చేశారు? సేవకులు చేశారు. కాబట్టి సేవకుల పని వేరు, బ్రిటిష్ గవర్నమెంట్ పని వేరు. బ్రిటిష్ గవర్నమెంటు సేవకుల్ని రానికుండా అడ్డుకుంది. ఇది భారతదేశంలో ఉన్న చాలామందికి తెలియదు విషయం. ఈరోజు క్రిస్టియన్సే లేకపోతే భారతదేశం, క్రిస్టియన్స్ లేని భారతదేశాన్ని ఒకసారి ఊహించి చూడండి ఎట్లా ఉంటుందో. ఆసుపత్రులు ఉండదు, స్కూల్స్ ఉండవు, దేవాలయాలు ఉండవు, దేవుని మందిరం ఉండదు. ఈ మూడు లేకపోతే మంచోళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు భారతదేశం ఇంత అద్భుతంగా నిర్మించబడ్డానికి కారణం క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. బ్రిటిష్ వాళ్ళు అని చెప్పలా నేను, క్రైస్తవులు త్యాగపూరితంగా వచ్చారు. వాళ్ళ శక్తి వంచన లేకుండా వచ్చారు. వాళ్ళు ఇక్కడంతా వచ్చి గొప్ప గొప్ప ఆసుపత్రులు కట్టారు, పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టారు. ఈరోజు మనమంతా చదువుకున్నామంటే దానికి కారణం క్రిస్టియన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈరోజు మన దేశానికే కాదు, ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాలకి వ్యాపారం చేద్దామని అనలేదమ్మా క్రైస్తవులు. చదువు అందించాలి, వైద్యం అందించాలి, వాళ్ళకి నీతిని బోధించాలి. కాబట్టి ఇక్కడ ఎజ్రాను దేవుడు సిద్ధపరిచాడు. ఎజ్రాకు దేవుని హస్తం తోడుగా ఉంది. ఎందుకంటే ప్రజలు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించడానికి దేవాలయంలో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ జరిపించాలి. కనుక ఇతడు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వ్యక్తిగా దీన్ని చేయడానికి ఆయన హస్తం తోడై ప్రజల్ని దేవుని యొక్క సారూప్యంలో మార్చాలి. మనమంతా గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. మన పని ఏంటమ్మా? ఎందుకు దేవుడు మన తోడుగా ఉండి మనకు అన్ని ఇస్తున్నాడు అంటే నువ్వు దేవుణ్ణి వెతకడానికి, మొదట నిన్ను నిర్మించుకోవడానికి, రెండోది దేవుణ్ణి వెతకడానికి. ఆమేన్. అందుకు దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. నీ జీవితంలో నీకున్న ఉద్యోగమైనా, నీకున్న వ్యాపారమైనా, నీకున్నటువంటి సమస్తము కూడా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు దేవుణ్ణి వెతకాలి. ఆమేన్. దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు, దేవుని నువ్వు వదిలిపెట్టేయడానికి కాదు, దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు. మనిషి సౌకర్యాలు పెరిగే కొద్దీ మనిషి ఏం చేస్తాడు? అన్నిటినీ అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోతాడు. కానీ మనం అలా ఉండకుండా విశ్వాసములో స్థిరంగా ఉండడానికి మనల్ని సిద్ధపరచుకోవడానికి, రెండోది దేవుణ్ణి వెతకడానికి, మూడోది విశ్వాసములో స్థిరంగా ఉండడానికి, నాలుగోది క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం. ఎలాంటి కష్టమైనా, ఎలాంటి అవమానమైనా, ఎలాంటి ఇబ్బంది అయినా నేను ఎదుర్కొని దేవుని కోసం జీవిస్తా. దీనికోసం దేవుడు తన హస్తాన్ని చాపాడు. దేవుడు మనల్ని ఊరికే పోషించి అలా వదిలేయాలనుకోలేదు. మొదట నిన్ను సిద్ధపరచాలి. రెండోదిగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుని వెతికే వ్యక్తిగా మార్చాలి. ఎప్పుడు నీ ఆశ ఏముండాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వెతికే వ్యక్తిగా ఉండాలి. విశ్వాసము నుండి తొలగిపోకుండా, కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనుషులు విశ్వాసంలో ఉండిపోతారు, తొలగిపోవడం.
అలా కాకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండడం, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం, అదే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలా దేవుడు మనల్ని సహాయం చేసి దీవించినట్లుగా మనమంతా కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి.